ఈజీ మనకి అలవాటు పడ్డ యువతకు పోలీస్ శాఖ గట్టిగానే ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే యువత మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు సిపిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఇప్పటికే అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సాయి చైతన్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే బెట్టింగ్ అనేది చాలా మట్టుకు ఈరోజు ఒక ఐపీఎల్ సీజన్లో బాగా జరుగుతుంది. దీని పట్ల ఎట్లా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది? తెలంగాణలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్ కానీ ఇల్లీగల్ అండి. ఎటువంటి రకమైన బెట్టింగ్కి తావులేదు. ఇక్కడ ఐపీఎల్ సీజన్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, లేదంటే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెట్టింగ్ కానివ్వండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎటువంటి వాటికి ప్లేస్ లేదు. వాటి గురించి మేము కంటిన్యూస్ ఎఫర్ట్ పుట్టింగ్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ దీనికి అగేన్స్ట్ చాలా సీరియస్గా ఉంది. దాని బెట్టింగ్ని నిర్మూలించడానికి ఒక సిట్ ఫామ్ చేయడం జరిగింది. తెలంగాణ పోలీస్ ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్తో ఒక సిట్ ఫామ్ చేయడం జరిగింది. అట్లనే మన నిజామాబాద్ పోలీస్ కూడా దీనికి అగేన్స్ట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంతకుముందు కేసుల్లో ఎవరైనా ఈ బెట్టింగ్కి ఈ ప్రలోభాన్ని బెట్టింగ్లో ఇరుక్కుని వాళ్ళ డబ్బులు పోగొట్టుకుని వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్న కేసులు కూడా ఉంటే, ఒక కేసు ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ దాని కేసు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. అట్లని ఈ బెట్టింగ్ని జస్ట్ ఒక చిన్న బెట్టింగ్గా కాకుండా, మేము గేమింగ్ యాక్ట్ కాకుండా మేము ఒక ఆర్గనైజ్ క్రైమ్గా భావిస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని కూడా సీరియస్గా తీసుకుంటాం. వాళ్ళని కూడా మేము సైబర్ టెర్రరిస్ట్గా భావిస్తాం. ఎందుకంటే వాళ్ళ వల్ల మన యువత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంది, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది. దాని గురించి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. సార్, ఈ బెట్టింగ్ వ్యాపారం అనేది ప్రధానంగా మన జిల్లాతోనే కాకుండా ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది. సో దాని మీద మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎస్, అంటే ఇట్స్ నాట్ బెట్టింగ్ యాప్ అనేది ఒక చిన్న జిల్లానో లేదా ఒక గ్రామం పర్మిట్ అవ్వలేదండి. మొత్తం వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళింది. దాని గురించి కూడా గవర్నమెంట్ తెలంగాణ పోలీసు ఒక ఎస్ఐటీ ఎందుకోసం స్పెషల్గా ఫామ్ చేసింది. మనం కూడా నిజామాబాద్ పోలీసులు చాలా ఎఫర్ట్ పుట్టింగ్ చేస్తున్నాం. బయట రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి టీం కూడా రెడీ అవుతుంది. ఎక్కడున్నా వాళ్ళు యాప్ ప్రమోటర్స్ ఎవరైనా కానివ్వండి, లేదంటే యాప్ డెవలపర్స్ ఎవరైనా కానివ్వండి, ఎక్కడున్నా తీసుకోవడానికి మన టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుందండి. ఈ ముఠాకు సంబంధించిన సభ్యులు ఎంతమంది అరెస్ట్ చేశారు? దీంట్లో భాగంగా బాధితులు ఎంతమంది మనకు ఈరోజు గుర్తించారు సార్? ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పాం. బట్ ఆల్రెడీ ఒక 8 మంది మన కస్టడీలో ఉన్నారు. బాధితులు ఈ యొక్క ఐపీఎల్ సీజన్లోనే ఒక 200 మందిని మనం బాధితులు పట్టుకోవడం జరిగింది. బాధితులు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో దీంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గంజాయి అనేది తీవ్రంగా ఉన్నది సార్. ఇది గంజాయి పట్ల పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? బెట్టింగ్, గంజాయి, వ్యసనాలు, మన వ్యసనాల నుంచి దూరంగా పెట్టి మన యువతని బాగు చేయాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది. మీడియా మిత్రుల పైన ఉంది, పోలీస్ పైన ఉంది, లోకల్ అందరి మీద ఉంది. సో మేము వీటినన్నింటినీ ఎనీవే ఎన్డీపీఎస్ కేసు అనేది ఒక ఆర్గనైజ్ క్రైమ్, అట్లానే బెట్టింగ్ కూడా ఆర్గనైజ్ క్రైమ్ కింద చేస్తున్నాం. ఈ యొక్క బెట్టింగ్లో ఎవరైతే రన్ చేస్తున్నారో, లేదా గాంజా కానీ, లేదంటే ఎనీ డ్రగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ డ్రగ్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ కానివ్వండి, వాటి మీద ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాటిని కూడా ప్రాపర్టీస్ జప్తు చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని విక్టిమ్కి ప్రాపర్టీ ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అందరికీ ఒక విజ్ఞప్తి, వ్యసనాలకి దూరంగా ఉండండి. బంగారు భవిష్యత్తుని కాపాడుకోండి. మన బంగారు తెలంగాణ యొక్క కళ సాకారం చేసుకోవడానికి అందరూ కష్టపడండి. థ్యాంక్ యూ.